సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. కర్ల రాజేష్ మృతికి కారకులైన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని మందకృష్ణ మాదిగ అన్నారు. కర్ల రాజేష్ ను పోలీసు అధికారులు అక్రమంగా నిర్బంధించడంతో మృతి చెందాడని తాము రుజువు చేస్తామని అన్నారు. దళితుల ప్రాణాల పట్ల చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే సిబిఐకి ఈ కేసును అప్పగించాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసులో నిందితులైన పోలీసులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మేము రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. పోలీసులు ముమ్మాటికి రాజేష్ని అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రాంశాల వల్లనే రాజేష్ మరణించిండనే విషయం స్పష్టంగా మేము రుజువు చేస్తాం. మేము గనక ఆ విషయంలో అక్రమ నిర్బంధాన్ని చిత్రాంశాలు రుజువు చేయకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనల మీద మేము స్పందించము కూడా అనే విషయం కూడా చెప్తున్నా. నేను మీకు చిత్తశుద్ధి ఉంటే, దళితుల ప్రాణాల మీద మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసులో నిందితులైన పోలీసులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మేము రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. పోలీసులు ముమ్మాటికి రాజేష్ని అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రాంశాల వల్లనే రాజేష్ మరణించిండనే విషయం స్పష్టంగా మేము రుజువు చేస్తాం. మేము గనక ఆ విషయంలో అక్రమ నిర్బంధాన్ని చిత్రాంశాలు రుజువు చేయకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనల మీద మేము స్పందించము కూడా అనే విషయం కూడా చెప్తున్నా. నేను మీకు చిత్తశుద్ధి ఉంటే, దళితుల ప్రాణాల మీద మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసులో నిందితులైన పోలీసులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మేము రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. పోలీసులు